హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ జున్ను బన్ను క్యూట్ సిస్టర్స్. ఇవాళ ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే మా చిన్నతమ్మ వాళ్ళు లక్ష్మీదేవికి చేసుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళాలి. మేము ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మేము మిగిలాము. ఇక్కడ ఏంటంటే జున్నుకి కొంచెం అన్నం తినిపించి మెడిసిన్ వేయాలి. తనకి ఫీవర్ వస్తుంది. సో దానివల్ల కొంచెం లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. మేము ఇంకా తను తెలుసు కదా, చాలా స్లోగా తింటాడు వాడు. అస్సలు విసిగిస్తాడు, చాలాసేపు చేస్తాడు, అస్సలు తినడు వాడు. ఇంకా బన్ను ఎలాగో తినడం మానేశాడు. వాడు చిప్స్ ఉన్నాయి అక్కడ, అది తింటున్నాడు. అలాగనే డైలీ వాడికి చిప్స్ ఏం పెట్టాను, బట్ అక్కడ ఒక ప్యాకెట్ ఉండే అత్తమ్మ తెచ్చింది అనుకుంటా, అది తింటున్నాడు వాడు. తింటూ నాకు తినిపిస్తున్నాడు. గుడ్ గర్ల్ వాడైతే. ఇంకా ఫోన్ ఇక్కడ పెట్టేసరికి ఇక్కడ ఏమో ఉంది అని వాడు ఎప్పుడు చూసినా ఫోన్ చుట్టే తిరుగుతాడు. చూడండి, నాకు తినిపిస్తూ తింటున్నాడు. బంగారు తల్లి. ఇంకా జున్నుని రెడీ చేయాలి. చూడండి, వీడు కూడా వాడి ఫోన్ కావాలని చూస్తున్నాడు. వాడు మాత్రం అస్సలు ఇవ్వడు. ఇప్పుడు తిన్నట్టుగానే నోరు తెరిచాడు కదా, ఉమ్మేస్తాడు మొత్తం కూడా. చూసారా, వాడు ఎప్పుడు ఉమ్మడమే, అస్సలు తినడు బన్నగాడైతే. వాడైతే వద్దు అని అంటున్నాడు జున్ను. ఇంకా వద్దు అన్నాడంటే ఇంకా మళ్ళీ తినడు. సో ఇంకా ఇది క్లోజ్ చేసేసి ఇవన్నీ రెడీ చేయాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు జున్నుని రెడీ చేద్దామా? చూడండి, వీడికి ఇప్పుడు డ్రెస్ వేసాను. ఫ్రాక్ ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ చేసింది నేనే. సారీ తీసుకొని స్టిచ్చింగ్ చేశాను. ఆ ముందు ఫ్లవర్ కూడా నేనే కుట్టాను. బాగుంది అంటున్నాడు వాడైతే. వాడికి చాలా నచ్చింది. సో వాడే ముందుగా అంటున్నాడు బాగుందా అంటున్నాడు. ఏంజిల్లా ఉంది కదా మై డాటర్, చాలా బాగుంది. ఇప్పుడు ఎంత చక్కగా రెడీ చేయమని అంటాడంటే, చిన్నప్పటి నుంచి కూడా తను అంతే, రెడీ చేస్తూ ఉంటే చేయమని అలానే ఉంటాడు. ఈ విషయంలో మాత్రం విసిగించాడు. ఒక అన్నం తినడం విషయంలోనే విసిగిస్తాడు. జున్ను చాలా అందంగా ఉన్నాడు. బన్నగాడు చూడండి, ఎక్కడ దింపేసినా వాడు మళ్ళీ ఫోన్ కడికే వస్తున్నాడు. చాలా బాగున్నాడు జున్నుగాడు, మా ఏంజిల్. తను లిప్స్టిక్ పెట్టమని అడుగుతుంది. సో పెడుతున్నాను. ఎవ్రీ టైం అడుగుతుంది, పెట్టినట్టు చేస్తాను, బట్ కొంచెం లిప్ బామ్ పెడతాను. డ్రెస్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసాను. ఇంకా నెయిల్ పాలిష్ అంటే తనకి ఇష్టం. ఎంత చక్కగా కూర్చుంది. తనకి డ్రెస్అప్ అయినా లేదంటే బొట్టు, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్ ఇలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. బన్ను వెయిట్ చేస్తున్నాడు, నాకు కూడా పెడుతుంది కావచ్చు అని. బట్ నేను వాడికి పెట్టాను ఇప్పుడే. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు.
బంగారు తల్లి. ఎవరు దిష్టి పెట్టకండి, జున్నగానికి చాలా క్యూట్గా ఉన్నాడు. వాడు చాలా బాగున్నాడు. వాడికి పౌడర్ లాంటివి, కాటకాయ లాంటివి ఇవి కూడా వాడను. చూడండి డ్రెస్ బాగుందా, చాలా బాగా స్టిచ్చింగ్ చేశాను కదా. సైజు కూడా కరెక్ట్గా సరిపోయింది. వాడికి చాలా బాగుంది. తిరుగుతున్నాడు చూడండి వాడు. ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే మేము మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అయిపోయింది. ఇంకా మా జున్నుగాడు అయితే మీ అందరికీ బాయ్ చెప్తాడు. ఓకే, బన్ను బిజీగా ఉన్నాడు ఫోన్ ఎత్తుతూ. ఇది మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇది ఓపెన్ ప్లేస్, చెట్లు పెడుతుంది చాలా. సమ్మర్ కదా అన్నీ తీసేసింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇంకా జున్ను అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు వాడు ఫస్టే. ఇది రోజ్ ఫ్లవర్, తులసమ్మ. ఇంకా అక్కడ కూర్చున్నాడు మా బాబాయ్, అంటే అత్తమ్మ వాళ్ళ అన్నయ్య. సో లోపల పూజ జరుగుతుంది. ఈమె మా చిన్నత్తమ్మ. ఇంకా ఇక్కడ కింద కూర్చున్నామే పూజ చేసే అయ్యగారి వాళ్ళ వైఫ్. ఇంకా బన్ను అయితే ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. సో వాడు చాలా ఏడుస్తున్నాడు. ఏడుపు ఆపుదామనేసి నేనైతే వీడియో అలా కంటిన్యూ చేశాను. అది మేకే ఇప్పుడు కట్ చేసేది. సో మా అత్తమ్మ అయితే అప్పాలు చేయడానికి, బెల్లప్పాలు చేయడానికి రెడీ చేస్తుంది. ఇంకా తను మా పిన్ని, యాక్చువల్లీ అనుకోకుండా మా పిన్ని, మా అత్తమ్మ, నేను ఒకే రకమైన చీరలు కట్టుకున్నాము. అసలు అనుకోలేదు ఇలా కట్టుకోవాలని. సో సడన్గా ఒకరికొకరు కలిసేసరికి ఇట్లా షాక్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అప్పాలు చేయడానికి నేనైతే కవర్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నాము. సరదాగా అలా కబుర్లు చెప్తూ చాలా డేస్ అయింది కలవక. సో కలిసేసరికి అట్లా
సరదాగా మాట్లాడుతూ చేసాము మేమైతే. చాలా బాగా అనిపించింది. అప్పాలు అయితే చాలా టేస్టీగా స్మూత్గా చాలా బాగున్నాయి. అవి ఎలా చేశారంటే వరి పిండిలో బెల్లం కరిగించి పోసి చేశారు. అవి దేవుని కోసమట. సో మేమైతే 50 వరకు చేసాం. సో మేము కూడా తిన్నాము. అవి చాలా బాగా వచ్చాయి. ఇంకా మా పిన్ని అయితే అడుగుతుంది, ఇంత లేట్గా ఎందుకు వచ్చావు, కొంచెం ఎర్లీగా రావచ్చు కదా అని. ఇంకా పిల్లలని రెడీ చేసి వాళ్ళకి తినిపించి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పిన్ని అని చెప్తున్నాను. సో అలా కబుర్లు చెప్తూ ఆ రోజు అలా గడిచిపోయింది. ఇంకా తర్వాత నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా చాలా బిజీ ఉండే. సో దానివల్ల నేను ఇంకా ఇక్కడి వరకే చూపించగలుగుతున్నాను మీకు వీడియోని. సో నేను ఇక్కడ బిజీ ఉన్నాను. మా జున్నుగాడు లోపల పౌడర్ మొత్తం పడబోస్తూ అంతా అంటించుకున్నాడు. వాడిని చూపిస్తా కానీ చాలా అల్లరి వాడైతే. ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సరదాగా ఎంజాయ్ చేసాం. ఇవాళ ఇలా గడిచిపోయింది మా డే. ఇంకా జున్నుని చూపిద్దాం అనుకున్నా, బట్ వాడైతే లోపలికి పరిగెత్తుతాడు. సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.